Hello all, welcome back to my channel Harshis Creations. Today's recipe chole aloo curry andi. చాలా బాగుంటది ఈ కర్రీ. ఒకసారి నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చిద్ది. ఇది మనకి పూరీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఎలా చేయాలో. కడాయిలో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. అది హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసేసి అది కొంచెం వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి వేసేసి కరివేపాకు ఒక రెమ్మ అండ్ 2 పచ్చిమిర్చి వేసేసి వేగనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగనివ్వండి. ఈ ఆనియన్స్ వేగేలోపు మనం పేస్ట్ రెడీ చేసుకుందాము. దానికి టమాటాస్ ఒక 3 తీసుకోండి, క్లీన్ చేసేసుకుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ 3 ఇంచెస్ వరకు కొబ్బరి ఉంటుంది, ఇది ఫ్రెష్ది కోకోనట్ తీసేసుకుని, ఈ ప్లేస్లో మనం ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది టేస్ట్. ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది, అది కూడా సన్నగా ఇలా కట్ చేసేసుకుని వేసేసి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసి స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి. చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇది మనం సిద్ధం చేసుకునే లోపు మనకి ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇలా మనకి రెడీగా లేకపోతే కనుక ఇందాక మనం పేస్ట్ రెడీ చేసాం కదా, అందులోనే ఒక 1 ఇంచ్ జింజర్ అండ్ గార్లిక్ ఒక 4 కానీ అలా 5 కానీ వేసేసి పేస్ట్ చేసేసుకున్నా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఆ పేస్ట్ ఇందాక చేసాం కదా టమాటాస్ది, అది వేసేసేయండి. వేసేసి నూనె సైడ్స్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి. ఈ పేస్ట్ మాత్రం బాగా మంచిగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇది బాగా వేగితేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది కంపల్సరీగా. లిడ్ క్లోజ్ చేసేసి పెట్టండి సిమ్లో. 10 మినిట్స్ పట్టిద్ది ఇది వేగడానికి. అండ్ నెక్స్ట్ ఉడికిచ్చిన బంగాళదుంపలు నేను 2 తీసుకున్నాను మీడియం సైజు. అండ్ కాబూలీ చెన్న శనగలు అంటారు కదా, అవి ఒక 1/2 కిలో ఉంటాయి. ఇవి ఆల్రెడీ ఉడకబెట్టేసాను. 9 విజిల్స్ రానిచ్చాను నేనైతే, ఇలా మెత్తగా రావడానికి. ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటాయి శనగలు. ఆ 2 అలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది, ఆయిల్ అంతా సైడ్స్ వచ్చేసి చూసారు కదా ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసేయండి. వేసేసి ఇవన్నీ కూడా ఒకసారి 1 మినిట్ వేయించండి. ఇలా వేగిన తర్వాత 1 మినిట్ తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్నవి ఉన్నాయి కదా, బంగాళదుంప, కాబూలీ చెన్న, ఈ 2 వేసేసేయండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను నేను, మీరు చూసుకుని వేసుకోండి, మళ్ళీ చెక్ చేసుకుని వేసుకోండి మధ్యలో కూడా. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వేయించండి. ఇలా ఆయిల్లో ఒక 2 మినిట్స్ బంగాళదుంప వేగితే టేస్ట్ బాగుంటుంది, ఆ మసాలా అంతా పట్టి. ఇలా వేగిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసేసేయండి. నేను ఇందాక మిక్సీ జార్ ఉంది కదా పేస్ట్ చేసింది, అందులో పోసాను, ఎందుకంటే ఇంకేమైనా రిమైనింగ్ ఉంటే వచ్చేస్తుందని, అందుకే నా కలర్లో ఉన్నాయి వాటర్. వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనియండి. అలా 10 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడిద్ది. అప్పుడు ఈ స్టేజ్లో మనం గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 మినిట్స్ ఉడకనియండి. అలా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయడమే, అంతేనండి. చాలా సింపుల్గానే అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మీ అందరికీ కూడా నచ్చిద్ది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఇంకా చాలా రెసిపీస్ ఉంటాయి, నేను పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను, ఒకసారి ఛానల్ని అయితే చెక్అవుట్ చేయండి.